ఇది బిళ్ళగన్నేరు చెట్టు. నిత్య కళ్యాణి అని కూడా అంటారు. మేము చిన్నప్పుడు నందివర్ధనం పూలు అంటే ఇవే అనుకునేది. కానీ అవి వేరు ఇవి వేరు అని చాలా సంవత్సరాల తర్వాత తెలిసింది. ఇది ముఖ్యంగా క్యాన్సర్ నివారణకు పనిచేస్తుంది. బిళ్ళగన్నేరు నుండి విన్బ్లాస్టిన్, విన్క్రిస్టిన్ అనే వింక్ ఆల్కలాయిడ్స్ తయారు చేస్తారు. ఇవి క్యాన్సర్ కణాల అభివృద్ధిని తగ్గించి క్యాన్సర్ తగ్గుముఖం పట్టేలా చేస్తుంది. ముఖ్యంగా ల్యూకేమియా, బ్లడ్ క్యాన్సర్ మరియు లింఫోమాను నిరోధించడానికి సహాయం చేస్తాయి. బిళ్ళగన్నేరును అస్సాంలో నయన్తార, బెంగాలీలో నొయన్తార, హిందీలో సదాఫులి, కొంకణి కన్నడంలో సదాపుష్ప అని అంటారు. బిళ్ళగన్నేరు వైట్, రెడ్, బేబీ పింక్ ఇట్లా వివిధ కలర్స్లో ఉంటాయి. పువ్వులే కాదు ఆకులు, వేర్లు కూడా చాలా ఉపయోగపడతాయి. బిళ్ళగన్నేరు ఆకులను, పూలను షుగర్ నివారణకు, హై బీపీ కంట్రోల్ చేయడానికి వాడతారు. బిళ్ళగన్నేరు ఆకులు యాంటీసెప్టిక్ క్రీమ్ లాగా పనిచేస్తాయి. గాయాలు, పుళ్ళున్న ప్లేస్లో ఆకుల రసం అప్లై చేస్తే తగ్గుతాయి. ఆకుల రసం వాపులు, నొప్పులను తగ్గిస్తుంది. ఆకులు, పూలతో చేసిన కషాయం తాగితే ఇమ్యూనిటీ బలపడుతుంది. ఆకుల రసంతో జుట్టు పెరుగుదల బాగుంటుంది. చుండ్రు తగ్గి జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. పరగడుపున 2 ఆకులు నమిలితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు దీన్ని తీసుకోకపోవడమే మంచిది. ఆయుర్వేద మెడిసిన్ వాడే ముందు డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఈ మొక్క గురించి మీకు తెలిస్తే కామెంట్ చేయండి.